అండి గుడ్ మార్నింగ్ అండి. నేను ఇక్కడ ఎల్ఐసి చేశాను. 1,00,000 రూపాయల పాలసీకి 1,50,000 పాలసీకి చేస్తే మా పెద్దమ్మాయి డాక్టర్ చదివింది కదా, తన చదువు కోసం లోన్ తీసుకొని ఇచ్చేసిన. తను కట్టలేదు. అమ్మ నేను ఎలాగైనా కట్టుకుంటాను అన్న తర్వాత లోన్ తీసుకొని మనీ ఇస్తే ఇప్పుడు నాకు 1,50,000 రూపాయలు వచ్చేసేది. 80,000 లోన్ తీసుకున్నందుకు రిటర్న్ మనీ కట్ అయిపోయి వెళ్ళిపోయి నాకు రాకుండా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ బాండ్ తీసుకొచ్చి ఇస్తా అన్నారు. ఇది ఎల్ఐసి చేస్తానండి. నాకు ఇష్టం ఎల్ఐసి కట్టుకోవడం, కొంచెం అన్న మనీ కూడా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. తను ప్రియ ఈ అమ్మాయి పెళ్ళికి ఉందని తన పేరు మీద కూడా నేను కొంచెం ఎల్ఐసి కట్టాను. పెళ్ళైన తర్వాత అమ్మాయి తన బాండ్ తీసుకొని వెళ్ళిపోయింది. ప్రశాంత్కి ఒకటి కట్టాను. ప్రశాంత్కి ఒక్కటి, అతన్ని కూడా నాకు కట్టడం మనీ వద్దని వెళ్ళిపోయింది. ఇంత ఉంది నాకు స్టోరీ కనుక. ఇక్కడ ఇది అందరూ డిపాజిట్ తీసుకున్న వాళ్ళు చాలామంది తీసుకుంటున్నారు. రిటర్న్ మనీ చాలా వస్తుంది నమ్మకంగా పట్టేది. వేరే పాలసీలలో పెడితే మనీ రావట్లేదు. ఇదండి ఎల్ఐసి బాగుండి వస్తుంది అన్నారు వాళ్ళు, తీసుకొచ్చి చెప్తారు. సురేష్ వెంకటేష్ నాకు ఎల్ఐసి బాగుండి ఇవ్వండి. ₹1 కూడా కట్టకుండా చేసింది. నా అమ్మాయి చదువుకుంటాను, అమ్మని ఫోటో పెట్టుకుంటాను, పేరు పెట్టుకుంటే బాబా అని చెప్పేసింది. ఆ తర్వాత తనేమి ఇవ్వకుండానే నాకు చేసింది. ఇది ఎల్ఐసి ఆఫీస్. మనీ కూడా పెట్టాలి, కూడా పెడితే చాలా మంచిది. అమ్మ ఇవ్వండి, సంతకం తీసుకొని ఇస్తారా? సంతకం తీసుకొని ఇస్తారా? పిల్లలు బాగుండాలని చిన్న పని చేసుకుంటున్నాను. నేను ఎల్ఐసిని ఇంట్లో అందరికీ ఉండాలని కట్టానండి. అంటే మా ఆయన మనీ ప్రియమని నాది అందరి డబ్బులు వచ్చేది. ఈ చిన్న జాబ్ అయినా నేను పని చేసుకుని ఎల్ఐసికి కట్టాలని నాకు చాలా ఉండేది. అప్పుడు ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటండి, మా పాలసీ అయిపోయింది కానీ మన బతికినన్ని రోజులు ఇన్సూరెన్స్ ఉంటుందట. ఇంత చాలా ఇది కొత్తగా వచ్చింది. నామినీ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుందట. ఎంత మంచి అవకాశం అండి, చాలా కదా. దివ్య చదువు కోసం నేను పెడితే అమ్మాయి నన్ను అమ్మ వడ్డీని కడతాను, వడ్డీ కూడా కట్టలేదు కదా, ₹1 కూడా కట్టలేదు. దివ్యకు ఒకటి ఎల్ఐసి బాండ్ కట్టలేదు, ఒకటి కాకపోతే ప్రియకు ఎల్ఐసి కట్టాను, ప్రశాంత్కి ఎల్ఐసి కట్టాను, బాబాని ఒకటి, నాదొకటి, 4. మా ఆయనకి ఒకటి కడితే మా ఆయన ఇద్దరికి మధ్యలో క్యాన్సిల్ చేసుకున్నారు. సరే తను ఇష్టం అనుకున్నాను. చిన్న మరి నేను బట్టలు కుట్టేదాన్ని కదా, బట్టలు కుట్టి కూడా డబ్బులు దాచిపెట్టుకునేదాన్ని చిన్నగా. ఇష్టం నాకు, అందరు దాచిపెట్టుకుంటారు లక్షల కోట్ల వేళ్ళల్లో కదా. మనం కొంచెం మనీ దాచిపెట్టుకున్నాం, చిన్న అమౌంట్. కనీసానికి ఇయర్లీ 3 నెలలకు ఒకటి పాలసీ 300, 3,000, 4,000 కట్టుకుంటా పోతే బాగా డబ్బులు వస్తాయని ఆశపడితే అలా కాకుండా చేశారండి. చాలా బాధగా ఉంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎల్ఐసి అయితే ఎక్కడ పోదు కదా అనేసి నేను బిట్ కాయిన్లో పార్టిసిపేట్ చేశాను. అది రిటర్న్ మనీ వచ్చింది కానీ నేను తీసుకోలేదు. మళ్ళీ బిట్ తెలుసుకున్నాను, అది వెళ్ళిపోయింది. అప్పుడు చూసారా సార్, తప్పింది ఇక్కడ బుక్ రిజిస్టరు డ్రాలని ఉంది. నేను ఎంట్రీ చేసుకుంటాం వల్ల ఇప్పుడు అక్కడ ఏముంది, ఏ విజయలక్ష్మి చూడండి. విజయలక్ష్మి ఉన్నది. ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది మళ్ళీ దీనికి అడిగినా చెప్పిండు. ఇవన్నీ మీ దగ్గర మళ్ళీ ఒకటి కవర్ ఇయ్యారా దీనికి? ఓకే అండి. ఓకే ఇదండి ఎల్ఐసి. ఎప్పుడు కట్టాలంటే ప్రీమియం ఎప్పుడు కట్టానంటే
ప్రీమియం కమ్ 21 తారీఖు 10వ నెల 2009 నుంచి కడుతున్నాను. 21 తారీఖు 10వ నెల 2025కు ఓకే వేరే కవర్ ఇవ్వండి. అయితే ఈ 2 సంవత్సరాల పాలసీ. ఈ పాలసీకి నేను ఎంతో కష్టపడ్డానండి. చిన్న చిన్నగా డ్రెస్సులు కుట్టుకుంటూ, ఫాళ్ళు కుట్టుకుంటూ, చీరలు జాకెట్లు కుట్టుకుంటూ అట్లా అని కూడా 10 రూపాయలు కూడా దాచిపెట్టుకున్నదాన్ని. 2009లో 2009లో అంటే అప్పుడు ఒక చీరకు ఫాలు కుడితే 10 రూపాయలు తీసుకునే వాళ్ళమండి. నేను అలాంటి ఫాలు ఎన్నో కుట్టేదాన్ని. రోజుకు 10, 20 అట్లా కుట్టుకునేదాన్ని. ఇలా కష్టపడ్డా కూడా వాల్యుయేషన్ లేకుండా నాకు ఇలా చూశారు. కాకపోతే ఆమె చదువుకుంది. ఆమె లైఫ్కి ఆమె చదువుకోవడానికి చదువుకుంది. కానీ 1 రూపీ కూడా తిరిగి వేయలేదు. చూడండి ప్రీమియం 1 lakhs అంటే ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఇంకున్నాయి పాలసీలు నాకు కూడా. ఓకే థ్యాంక్ యూ. బాండ్ తీసుకుని ఇచ్చారు. బాండ్ ఇచ్చి వెళ్తాను నాకు.